గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా నెంబర్ సిస్టమ్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఎస్ఎస్సి, సిజిఎల్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఈ క్వశ్చన్స్ అనేవి మీకు యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ క్వశ్చన్స్ చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే మీకు నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇంకా ఈ క్వశ్చన్ చూసినట్టయితే మనకి ఈ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఫైండ్ ద 10th టర్మ్ ఇన్ ద సిరీస్ 12, 19, 26, 33. ఇది గ్రూప్ డికి మనకి 2018లో ఇచ్చినటువంటి క్వశ్చన్. ఇది ఏ సిరీస్లో ఉందో ఒకసారి చెక్ చేయాలి. 12కి ఒక 7 యాడ్ చేస్తే మనకి 19 వస్తుంది. 19కి ఒక 7 యాడ్ చేస్తే 26 వస్తుంది. 27కి ఒక 7 యాడ్ చేస్తే 33 వస్తుంది. అంటే ఇక్కడ ఒక 7 అనేది యాడ్ చేయడం జరుగుతుంది. 7 యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ రావడం జరుగుతుంది. అంటే ఇది ఏపీలో ఉంది, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది. అయితే ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏంటి? ఏ ఈక్వల్ టు 12. డిఫరెన్స్, కామన్ డిఫరెన్స్ డి ఈక్వల్ టు 7. అంటే ఏదైతే యాడ్ చేస్తున్నామో రిపీటెడ్గా అది కామన్ డిఫరెన్స్ అవుతుంది. ఇక్కడ ఏం అడిగాడు? 10th టర్మ్ అడిగాడు, అంటే T10 అనమాట. T10 ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ 9D. ఏ ప్లస్ 9D దట్ ఈక్వల్ టు ఏ అంటే 12 ప్లస్ 9 అంటే 9 ఇంటూ డి అంటే 7. 12 ప్లస్ 9 7 జా 63 దట్ ఈక్వల్ టు 75. అవర్ ఆన్సర్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే మనకి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 6 ప్లస్ 11 ప్లస్ 16 ప్లస్ 21 ప్లస్ ఎక్సెట్రా సో ఆన్ 71 అని అన్నాడు. అంటే ఇది ఏపీలో ఉందా జీపీలో ఉందా మనం క్యాలిక్యులేట్ చేయాలి. 6కి ఒక 5 యాడ్ చేస్తే 11 వచ్చింది. 11కి ఒక 5 యాడ్ చేస్తే 16 వచ్చింది. 16కి ఒక 11 యాడ్ చేస్తే 21 వచ్చింది. అంటే రిపీటెడ్గా 5 అనేది యాడ్ చేస్తే నెక్స్ట్ టర్మ్ రావడం జరుగుతుంది. అంటే ఇది ఏపీలో ఉన్నది. ఇప్పుడు మనకి ఈ ఏపీలో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో మనకు తెలియదు. ఆ టర్మ్స్ కావాలంటే మనకి ఫస్ట్ టర్మ్ తెలుసు, లాస్ట్ టర్మ్ తెలుసు. అప్పుడు ఎస్ఎన్ ఫార్ములా ఏంటి? n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్. ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తెలుసు, అందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో n వాల్యూ తెలియదు. n వాల్యూ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి? n ఈక్వల్ టు లాస్ట్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ 6 బై కామన్ డిఫరెన్స్ అనేది 5 ప్లస్ 1 దట్ ఈక్వల్ టు 71లో 6 పోతే 65 బై 5 ప్లస్ 1 దట్ ఈక్వల్ టు 5 13 జా 13 ప్లస్ 1 ఎంత? 14 అవుతుంది అనమాట n వాల్యూ. అంటే S14. అంటే ఇక్కడ మనకి 14 టర్మ్స్ ఉంటాయన్నమాట ఇవి. S14 ఈక్వల్ టు 14/2 ఇంటూ ఏ అంటే ఫస్ట్ టర్మ్ అనమాట 6 ప్లస్ ఎల్ అంటే లాస్ట్ టర్మ్ 71 దట్ ఈక్వల్ టు 2 1 జా 2 7 జా 7 ఇంటూ 6 ప్లస్ 71 అంటే 77 దట్ ఈక్వల్ టు 7 7 జా 49 4 7 7 జా 49కి 49 4 కలిపితే 53. అవర్ ఆప్షన్ 539. ఎక్కడుంది మనకు ఆప్షన్? ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 7 ప్లస్ 21. ఇక్కడ కూడా మనకి ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ ఇవ్వబడింది. అంటే ఫస్ట్ టర్మ్ అనేది 1, లాస్ట్ టర్మ్ అనేది 21. ఇక్కడ కామన్ డిఫరెన్స్ చూసినట్టయితే చూడండి, ఇది +2 యాడ్ చేస్తే వస్తుంది. 3కి +2 యాడ్ చేస్తే 5 వస్తుంది. 5కి +2 యాడ్ చేస్తే మనకి 7 వస్తుంది. అంటే ఇది ఏపీలో ఉంది, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది. అప్పుడు మనం ఎస్ఎన్ ఫార్ములా ఏంటి? n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్. ఇది మనకు ఫార్ములా. ఇప్పుడు ఇందులో మనకి ఏ వాల్యూ తెలుసు? ఏ వాల్యూ అనేది 1, ఎల్ వాల్యూ అంటే లాస్ట్ టర్మ్ 21, కానీ n వాల్యూ తెలియదు. n వాల్యూ తెలియాలంటే లాస్ట్ టర్మ్ 21 మైనస్ ఫస్ట్ టర్మ్ 1 బై కామన్ డిఫరెన్స్ ఎంత? 2 అనమాట ప్లస్ 1. 21లో 1 పోతే 20, 20/2 అంటే 10, 10 ప్లస్ 1 అంటే 11. అంటే ఇక్కడ మనకి 11 టర్మ్స్ ఉంటాయి అన్నమాట ఈ సిరీస్లో. అంటే దట్ ఈక్వల్ టు S11 ఈక్వల్ టు 11/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ఏమో 1, లాస్ట్ టర్మ్ ఏమో 21 దట్ ఈక్వల్ టు 11/2 ఇంటూ 22. 2 1 జా 2 11 జా 11 11 జా 121. అవర్ ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్.
ఈ క్వశ్చన్స్ చూడండి, ఎన్టీపీసీలో ఇవ్వబడినటువంటి క్వశ్చన్స్ 2022లో. ఓకే, ఈ క్వశ్చన్ ఒకసారి చెక్ చేసినట్టయితే ఫైండ్ ద సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ 11 నేచురల్ నెంబర్స్ అన్నాడు. ఇప్పుడు మనము ఫస్ట్ 11 నెంబర్స్ తీసుకోవాలి, వాటి యొక్క స్క్వేర్స్ తీసుకొని 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఎక్సెట్రా సో ఆన్ 11 స్క్వేర్. ఫస్ట్ n నేచురల్ నెంబర్స్ తీసుకుని వాటి యొక్క స్క్వేర్స్, సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద ఫస్ట్ n నేచురల్ నెంబర్స్ ఫార్ములా ఏంటి? n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6 అనమాట ఫార్ములా. అంటే n ప్లస్లో ఇక్కడ ఏముంది? 11 ఉంది కాబట్టి 11 వేయాలి. అంటే 11 ఇంటూ 11 ప్లస్ 1 అంటే 12 ఇంటూ 2 11 జా 22, 22కు 1 కలిపితే 23 బై 6 అనమాట. 6 1 జా 6 2 జా 11 2 జా 22, 22 ఇంటూ 23, 22 ఇంటూ 23 ఎలా మల్టిప్లై చేయాలి? ఈ రెండు మల్టిప్లై చేస్తే 6, క్రాస్గా మల్టిప్లై చేయాలి. 2 3 జా 6, 2 2 జా 4, రెండు యాడ్ చేస్తే 10. ఈ జీరోని కొట్టేసి జీరోని ఇక్కడ వేయండి. 2 2 జా 4, ఈ 4కి 1 కలిపితే 5, అంటే 506. అవర్ ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ పరిశీలించినట్టయితే ఇది ఎన్టీపీసీలో మనకి ఇవ్వబడినటువంటి క్వశ్చన్. ఇది 2021లో. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ ద నేచురల్ నెంబర్స్ ఫ్రమ్ 5 to 14 అన్నాడు. మనకి 5 క్యూబ్ నుంచి 14 క్యూబ్ వరకు టోటల్ చేస్తే ఎంత వస్తుందో చదువుతున్నా. అప్పుడు ఏం చేయాలి అంటే 5 క్యూబ్ ప్లస్ 6 క్యూబ్ ప్లస్ ఎక్సెట్రా సో ఆన్ మనకి 14 క్యూబ్ వరకు కావాలంటే ఏం చేయాలి? మనకి 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ఎక్సెట్రా సో ఆన్ 14 క్యూబ్ నుండి మనము సబ్ట్రాక్షన్ చేయాలి. 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ ఎక్సెట్రా సో ఆన్ 4 క్యూబ్ వరకు సబ్ట్రాక్ట్ చేసినట్టయితే మనకి రిమైనింగ్ ఇవి వస్తాయి అనమాట. అంటే దీనికి ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ ద n నేచురల్ నెంబర్, సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ ద ఫస్ట్ n నేచురల్ నెంబర్స్కి n ఇంటూ n ప్లస్ 1 బై 2 హోల్ స్క్వేర్ అనమాట. ఇప్పుడు ఇక్కడ 14 n ప్లస్లో వేయాలి. అంటే 14 ఇంటూ 14 ప్లస్ 1 అంటే 15 బై 2 హోల్ స్క్వేర్ మైనస్ ఇక్కడ n ప్లస్లో 4 వేయాలన్నమాట. 4 ఇంటూ 5 బై 2 హోల్ స్క్వేర్ అనమాట. ఇప్పుడు 2 1 జా 2 7 జా 7 15 జా ఎంత అవుతుంది? 105 హోల్ స్క్వేర్ మైనస్ 2 1 జా 2 2 జా 2 5 జా 10 స్క్వేర్. ఇప్పుడు చూడండి, ఈ రెండు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉన్నాయి. ఈ రెండు యాడ్ చేస్తే 115, ఈ రెండు సబ్ట్రాక్షన్ చేస్తే 95. ఇప్పుడు ఏం చేయాలి? ఈ 115 ఇంటూ దీన్ని 100 మైనస్ 5 కింద రాద్దాం, 95. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది చూడండి, 115 పక్కన 00 అనమాట. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేయాలి, వచ్చిన దాన్ని సబ్ట్రాక్షన్ చేయాలి. 5 5 జా 25, 2 5 1 జా 5 ప్లస్ 2 7, 5 1 జా 5. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేయండి. 5 ఇక్కడ 9లోంచి 7 పోతే 2, ఇక్కడ 14లోంచి 5 పోతే 14 నుంచి 5 పోతే ఎంత? 9. ఇక్కడ 0 ఉంటుంది, ఇది 1. అంటే 10925 ఎక్కడుంది? మనకి బి ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ ఒకసారి పరిశీలించినట్టయితే మనకి ఇది ఎన్టీపీసీలో మనకి ఇవ్వబడినటువంటి 2021లో ఇవ్వబడినటువంటి నెంబర్ సిస్టంలో క్వశ్చన్ ఇది. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద నెంబర్స్ ఫ్రమ్ 3 to 18 అన్నాడు. అంటే 1 to 18 తీసుకుంటాం. 1 to 18 తీసుకొని వాటిలో నుంచి -1 to 2 అనేది సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 3 to 18 అనేది రావడం జరుగుతుంది. అంటే 1 to 18 సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద నేచురల్ నెంబర్ ఫస్ట్ 18 నేచురల్ నెంబర్స్ కనుక్కోవాలి. వాటి ఫార్ములా ఏంటి? n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6 అనమాట ఫార్ములా. ఇప్పుడు మనకి ఫస్ట్ 18 నేచురల్ నెంబర్స్ కనుక్కుందాం, సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద ఫస్ట్ 18 నెంబర్స్కి. అప్పుడు ఏమవుతుంది? 18 ఇంటూ 18 ప్లస్ 1 అంటే 19 ఇంటూ 2 18 జా 36, 36 ప్లస్ 1 అంటే 37 బై 6 మైనస్ చూడండి ఇక్కడ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అనమాట. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద ఫస్ట్ 2 నేచురల్ నెంబర్స్ ఏమవుతుంది? 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. డైరెక్ట్గా చెప్పొచ్చు 1 స్క్వేర్ వాల్యూ 1, 2 స్క్వేర్ వాల్యూ 4 కలిపితే 5 అనమాట. ఇప్పుడు చూడండి 6 1 జా 6 3 జా
3 19 జా 57 ఇంటూ 37 మైనస్ ఇదంతా 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 1 ప్లస్ 4 ఎంత 5. అంటే ఈ రెండు మల్టిప్లికేషన్ చేయాలన్నమాట. అంటే ఏ విధంగా మల్టిప్లికేషన్ చేయాలి? 57 ఇంటూ 37, 7 7 జా 49, 49లో 9 ఇక్కడ వేయాలి, 4 అలా ఉంచాలి. ఇప్పుడు 5 7 జా 35, 3 7 జా 21. ఈ మూడింటిని యాడ్ చేస్తే 10, 60 వచ్చింది. ఈ 60లో 0 క్రాస్ చేసి 0 ఇక్కడ వేయాలి. ఈ 6ని అలా ఉంచాలి. 5 3 జా 15, ఈ 6కి 15 యాడ్ చేస్తే 21. అంటే ఈ 2109 అంటే 2109 వచ్చింది. ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తే అందులోంచి 5 సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి, ఇక్కడ 4 0 1 2 2104. ఎక్కడుంది ఆప్షన్? ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ అనేది మనకి డిఎంఆర్సికి ఇవ్వబడినటువంటి క్వశ్చన్ 2016లో. ఈ క్వశ్చన్ ఏ విధంగా చేయాలనేది ఒకసారి చూద్దాం. ఏ మ్యాన్ సేవ్స్ 100 రూపీస్ ఇన్ ఏ సెర్టెన్ ఇయర్ అండ్ ఇన్ ఈచ్ ఇయర్ దేర్ ఆఫ్టర్ హీ సేవ్స్ 40 రూపీస్ మోర్ దెన్ ద ప్రిసీడింగ్ ఇయర్. In how many years will his total saving amount to 15,600 అని అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఫస్ట్ ఏమో అతని దగ్గర 100 రూపీస్ ఉండేది, 100 రూపీస్ ఉండేది. తర్వాత ఈ ముందున్న ఇయర్కి ఒక 40 రూపీస్ సేవ్ చేస్తున్నాడు అన్నమాట. నెక్స్ట్ ఇయర్కి అంటే 140, ఆ నెక్స్ట్ ఇయర్కి ఇంకో 40 కలిపితే 180, ఆ నెక్స్ట్ ఇయర్కి ఇంకో 40 కలిపితే 220. ఇలా అంటే ఫస్ట్ ఇయర్ ఇది, సెకండ్ ఇయర్ ఇది, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఇలా ఎన్ని ఇయర్స్ తర్వాత వాడికి దగ్గర అమౌంట్ అనేది 15,600 సేవ్ అవుతుందని అడిగాడు. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ టర్మ్ తెలుసు, లాస్ట్ టర్మ్ తెలియదు, కానీ కామన్ డిఫరెన్స్ తెలుసు 40 రూపీస్ అనమాట. అంటే ఏ ఈక్వల్ ఎంత 100 రూపీస్, డి ఈక్వల్ ఎంత 40 రూపీస్. కానీ ఎన్ వాల్యూ కూడా మనకు తెలియదు. కానీ ఈ ఎన్ని ఇయర్స్ తర్వాత అంటే ఎన్ వాల్యూ ఎన్ని ఇయర్స్ తర్వాత అనమాట. అంటే ఎన్ని ఇయర్స్ తర్వాత మనకు 15,600 అవుతుంది అన్నది తెలియాలంటే మనకి ఏం చేయాలంటే 15,600 అనేది ఎస్ఎన్ అనుకుందాం. దట్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a. 2a అంటే 2 ఇంటూ a అంటే 200, ఫార్ములాలో వేయాలి. 200 ప్లస్ n-1 ఇంటూ 40 అంటే డి వాల్యూ 40 అనమాట. ఇక్కడ మనం క్యాన్సిలేషన్ చేసినట్టయితే 2 1 జా 200 జా 220 జా. ఈ 2తో ఈ 200ని ఈ 40ని డివైడ్ చేశాను. ఇప్పుడు 15,600 దట్ ఈక్వల్ టు n ఇంటూ 100 ప్లస్ 20n మైనస్ 20 దట్ ఈక్వల్ టు n ఇంటూ 100 ప్లస్ 100లోంచి 20 పోతే 80, ఇది 80 ప్లస్ 20n. ఈ జీరోకి ఈ జీరోకి ఈ జీరోకి క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈక్వల్ టు 1560 దట్ ఈక్వల్ టు n ఇంటూ ఇక్కడ 2n ప్లస్ 8. 2తో డివైడ్ చేయొచ్చు. ఇక్కడ n ఇంటూ ఇక్కడ 2తో డివైడ్ చేస్తే n, ఇక్కడ ప్లస్ 4, ఇక్కడ 2తో డివైడ్ చేస్తే 2 7 జా 2 8 జా 2 zeros. ఇప్పుడు మనము n వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేసుకోవాలి ఈ ఆన్సర్స్లో. ఇక్కడ ఒకవేళ ఇన్ కేసు 26 ఇయర్స్ తర్వాత ఎంత అవుతుందని అనుకుందాం. అప్పుడు n వాల్యూస్ 26 వేసాం అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది? ఇదేమో 26 అవుతుంది, ఇది 26 ప్లస్ 4 అంటే 30 అవుతుంది. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేసినట్టయితే ఇది 780 రావాలి. అంటే 0 వేసేసి 3 6 జా 18, 1 3 2 జా 6 ప్లస్ 1 7. అంటే మనకి 26 ఇయర్స్ తర్వాత మనకి అమౌంట్ అనేది 15,600 అవుతుంది అనమాట. అంటే ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే చూడండి. సాల్వ్ 1 ప్లస్ 1/2 ప్లస్ 1/4 ప్లస్ 1/8 ప్లస్ 1/16 ఎక్సెట్రా సో ఆన్ ఇన్ఫినిటివ్ అని ఇచ్చాడు. ఈ క్వశ్చన్ ఏ విధంగా చేయాలంటే 1 ప్లస్ 1/2 ప్లస్ 1/2 స్క్వేర్, 4 అంటే 1/2 స్క్వేర్ అనమాట, 8 అంటే 1/2 క్యూబ్ అనమాట, ప్లస్ ఎక్సెట్రా ప్లస్ 1/16 అంటే 2 power 4 అనమాట, ప్లస్ ఎక్సెట్రా సో ఆన్ ఇన్ఫినిటివ్ అని ఉంది.
ఇది జీపీలో ఉందన్నమాట. అంటే కామన్ రేషియో ఈక్వల్గా ఉంది. అంటే T2/T1 అనేది 1/2 వస్తుంది. T3/T2 అనేది కూడా 1/2 వస్తుంది. ఎక్కడ చూసిన కామన్ రేషియో అంటే ఇది T1, ఇది T2, ఇది T3 అనుకున్నట్టయితే T2/T1 ఎంత వస్తుందో T3/T2 కూడా అంతే రావాలి. అలా కామన్ రేషియో అనేది ఆర్ వాల్యూ ఈక్వల్గా వస్తే అది జీపీలో ఉన్నట్టు, జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉన్నట్టు. అటువంటప్పుడు ఇటువంటి జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉన్న ఇది ఇన్ఫైనైట్ సిరీస్ అనమాట. ఇటువంటి ఇన్ఫైనైట్ సిరీస్కి ఫార్ములా ఏంటంటే A/1 - R ఫార్ములా. దట్ ఈక్వల్ టు A/1 - R అంటే ఏ వాల్యూ ఎంత 1, ఆర్ వాల్యూ ఎంత R ఈక్వల్ టు T2/T1 అండ్ బై 1/2/1 దట్ ఈక్వల్ 1/2. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఏ వాల్యూ ఎంత మనకి ఇచ్చాడు వచ్చింది 1/1 మైనస్ R వాల్యూ 1/2 దట్ ఈక్వల్ టు 1/1 నుంచి 1/2 పోతే 1/2 దట్ ఈక్వల్ టు 1/1/2 అంటే 2 అనమాట ఆన్సర్. 2 ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్.